హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అద్భుతమైనటువంటి ఈ వీడియోని ఎవరు మిస్ కావద్దు. ఫ్రెండ్స్, అసలు ఈ దేహం అనే దేవాలయాన్ని మనం ఎందుకు తెచ్చుకున్నాం? దీని పరమార్థం ఏమిటి? ఎందుకు మనకి ఈ దేహం అంత అవసరం? ఎన్నో జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల రకాల జీవరాశులు ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాయి. అయితే మనం అందరం కూడా వాటికి భిన్నంగా ఉన్నాం. మానవ జన్మ మిగతా జీవరాశులకి భిన్నంగా ఉంది. ఎందుకుంది? అవన్నీ ఇటు ఉన్నాయి వెన్నుముక, మనకు మాత్రం చక్కగా వెన్నుముక ఉంది. ఎందుకుంది? ఈ పరమార్థం ఏమిటి అని ఎవరైనా మీరు అబ్జర్వ్ చేశారంటే చాలా తక్కువ మంది మాత్రమే దీని గురించి ఆలోచిస్తున్నారు. అసలు ఈ దేహం అనే దేవాలయం ఎందుకు తెచ్చుకున్నామో ఇప్పుడు మనకు తెలిసినంతలో చూద్దాం. ఈ దేహం అనేక రకాలైనటువంటి సాధనాలకి మనం వినియోగించుకోవచ్చు. మంచిగా జీవించడానికి ఉపయోగించుకోవచ్చు, వేరే ఏ విధంగా జీవించడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ కుటుంబ వ్యవస్థలో ఉన్నాం, కుటుంబ భారాన్ని మోస్తున్నాం, పిల్లల భవిష్యత్తును చూస్తున్నాం. కానీ వాటితో పాటుగా మోక్ష సాధన కోసం ఈ దేహాలయాన్ని మనం తెచ్చుకున్నాం, మోక్షాన్ని పొందటం కోసం. కానీ ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినరు, ఏం చేసినా వినరు. చెప్పే వాళ్ళని పిచ్చి వాళ్ళుగా చూస్తారు, పనికి మాలిన వాళ్ళుగా చూస్తారు. ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత అయ్యో ఒక జన్మ వేస్ట్గా పోయిందని అప్పుడు ఆలోచిస్తాం. కానీ ఆల్రెడీ టైం అయిపోతుంది. కానీ ఉన్న సమయాన్ని తక్కువ సమయంలో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనోపాధి చూసుకుంటూ కొంత టైం అయినా సరే ఈ ధ్యానానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ధ్యానాని కోసమే మనం ఈ దేహాలయాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి పూచికి పుల్ల ఎత్తకపోం, పూచికి పుల్ల తీసుకురాం. ఇదంతా మూన్నాళ్ళ ముచ్చటే. కాబట్టి అందరూ ధ్యానం చేయండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్.